అందరికీ నమస్కారం. ఎన్ని రకాల మటన్ రెసిపీస్ ఉన్నా కానీ మొఘల్ రాజుల మటన్ వంటకాల రుచే వేరు. అయితే ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీలా కాకుండా మొఘల్ కింగ్ స్టైల్లో చేసే మంచి మటన్ కర్రీ ఇప్పుడు చూసేద్దాం. మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా రిచ్ గ్రేవీతో ఉండే ఈ మటన్ కర్రీ చేయడం కోసం ఇక్కడ నేను 1 కిలో బోన్తో ఉండే లేత మటన్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బోన్లెస్ అయినా చేసుకోవచ్చు. లేత మటన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత అస్సలు నీళ్లు లేకుండా జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను జీలకర్ర పొడి, 2-3 స్పూన్ల వరకు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసి ఇదంతా ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. మీకు కావాలంటే ఇదే స్టేజ్లో అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో 150 ml వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో 4-5 పచ్చిమిర్చీలను తీసుకుని కొద్దిగా కట్ చేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి గార్నిష్ చేయడానికే కాకుండా కూర ఎక్కువ స్పైసీగా ఇష్టపడే వాళ్ళు మధ్యలో నంచుకొని తినడం కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే నూనెలో 1/2 టీ స్పూన్ వరకు తోక మిరియాలు వేసుకొని 1 బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని 1 నల్ల యాలుకని కొద్దిగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5-6 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించేసరికి ఇందులో నుండి ఇలా నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి దీని మీద మూత పెట్టి ఇందులో ఊరిన నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో గుప్పెడు జీడిపప్పు పలుకులు, 4-5 యాలకులు, 4 లవంగాలు, 1 అనాస పువ్వు రేకు, చాలా కొద్దిగా జాజికాయ ముక్క, చాలా చిన్న జాపత్రి వేసుకొని చాలా చిన్న కులంజన్ ముక్క కూడా వేసుకోవాలి. దీన్ని పాన్ కీ జడ అంటారనమాట. రెస్టారెంట్స్ వాళ్ళు మసాలా దినుసుల్లోనూ అలాగే ఆయుర్వేదంలో గొంతు నొప్పి కోసం వాడతారు. దీనికి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇది అవైలబుల్గా లేకపోతే ఇంకా మనం స్టార్టింగ్లో నూనెలో తోక మిరియాలు కూడా వేసాం కదా, ఇవి 2 అవైలబుల్గా లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆరబెట్టిన గులాబీ రేకులు కూడా వేసుకొని ఇదంతా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలో 2 మీడియం సైజు టమాటాలని కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, వాటిని ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించేసరికి ఇందులో ఉండే నీరు దాదాపుగా ఆవిరైపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవడం కోసం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయేలా 5-6 నిమిషాల పాటు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి కూరకి మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ రావడం కోసం మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిపి మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు అలాగే కూర ఉడకడం కోసం సరిపడినన్ని వేడి నీళ్లు పోసుకోవాలి. మనం ఇందులో వేసిన మసాలా పేస్ట్ల వల్ల అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. అందుకే నీళ్లు తక్కువ కాకుండా సరిపడినన్ని వేసుకోవాలి. ఇదే స్టేజ్లో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ మొఘల్ వంటకాలు కొంచెం స్పైసీ తక్కువే ఉంటాయి కాబట్టి కారం కొంచెం తక్కువే పడుతుంది. మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కూర ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పూసగా ఉండే ఈ గ్రేవీని మెత్తగా జ్యూసీగా ఉండే ఈ ముక్కల్ని రైస్, రోటీ, పులావ్, చపాతీ ఎందులోకైనా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. ఎప్పుడూ చేసుకునే మటన్ కర్రీలా కాకుండా చాలా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.